So hi hello guys and welcome back to another video. Welcome back to my point of view. I hope everyone is good and doing well. సో ఈరోజు వచ్చేసరికి సండే అనమాట. చిన్న లాంగ్ డ్రైవ్ అయితే అజయ్ భాయ్ ప్లాన్ చేశాడు. సో రమ్మని చెప్పాడు అనమాట. 2 days నుంచి చెప్తూనే ఉన్నాడు సండే వెళ్దాం అనేసి. సో ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత 10:30 7 ఈ వాచ్లో టైం రాంగ్. సో టైం వచ్చేసరికి 3:43 అయితే అయ్యింది. ఇప్పుడైతే నేను అన్నిటి అయితే వెళ్తున్నాను. సో లాంగ్ రైడ్ ఎవరితో అంటే రీసెంట్గా వ్లాగ్స్ పెట్టాను అండ్ ఆల్సో ఇన్స్టాలో కూడా పోస్ట్ పెట్టాను కదా, అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బైక్స్ తీసుకున్నారు కదా. సో ఆ బ్రోస్తో అయితే ఉంటుంది చిన్న డ్రైవ్. ఇక్కడ నుంచి రిషికొండ కానీ ఎక్కడికైనా అవ్వచ్చు. ఐ డోంట్ నో వేర్ ఈజ్ ద లొకేషన్. ప్రజెంట్ అయితే నేను అన్నిటి అయితే వెళ్తున్నాను. సండే అనమాట ఈరోజు. ట్రాఫిక్ అయితే మాత్రం బాగానే ఉంది, గట్టిగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేనైతే లంచ్ ఏం చేయలేదు, లంచ్ ఏం చేయకుండానే స్టార్ట్ అయిపోయాను. బైక్ వచ్చేసరికి చైన్ లూప్ అండ్ క్లీన్ అయితే చేయించాలి. సమ్ కైండ్ ఆఫ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట బైక్లో. వెనక టాప్ ర్యాక్ అండ్ సాడిల్ స్టేర్స్ ఒకటి సెట్ చేసాం కదా, సో అక్కడ నుంచి సమ్ కైండ్ ఆఫ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట. అదేంటో చూడాలి. టైర్ ఫ్లాట్ ఉంది బైక్. ఒకసారి అక్కడ ఆగినాక చూస్తాను ఏమైంది ఏంటి అనేసి. సో ఈ రైడ్లో ఉండే బైక్స్ వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు ఆబ్వియస్లీ GT650 పక్కా ఉంటుంది అండ్ మన ADV. ఇంకోటి హిమాలయన్ వచ్చేసరికి PPFకి ఇచ్చారంట. సో అది మధ్యలో పిక్ చేసుకోవాలని చెప్పారు. హిమాలయన్ అండ్ మిటియోర్ కూడా ఉండొచ్చు అండ్ హంటో, ఇంకా కొన్ని బైక్స్ చెప్పాడు బాయ్. చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఏమవుతుందో ఏంటో. ఇంకా 5.4 kilometers చూపిస్తుంది, 10 minutes. ట్రాఫిక్ ఏం లేనట్టుంది, ఫాస్ట్గా నడిపోవచ్చు. వన్స్ బైక్ ఎప్పుడైతే ఆక్సిజన్ సెన్సర్ చేయించానో బైక్ ఈజ్ లైక్ ఫ్లయింగ్ అబ్బా. బాగుంది పర్ఫార్మెన్స్ అయితే. ఇప్పుడు దీనికి ఇంకా ఎయిర్ ఫిల్టర్స్ మార్చి అండ్ ఆల్సో ఫ్యూలెక్స్ కూడా వేస్తాను. దెన్ దిస్ విల్ బీ ఎ బీస్ట్. వీళ్ళైతే ఎగ్జాస్ట్ గురించి కూడా ఆలోచిస్తాను. దీనికి నాకు తెలిసినంత వరకు ఎగ్జాస్ట్ వచ్చేసరికి ఓన్లీ రెడ్ రోస్టర్స్లో ఉంటుంది. అది నియర్లీ 17 to 18K అయితే ఉంది. కొంచెం అంతా సెట్ అయినాక అప్పుడైతే తీసుకుంటాను, ఇప్పుడప్పుడే కాదు. ఇంకా అది కూడా అంటే వెయిట్ వచ్చేసరికి కొంచెం రెడ్యూస్ అవుతుంది కంపేర్ టు ది స్టాక్ ఎగ్జాస్ట్. సో మనకి మైలేజ్ ఇంప్రూవ్ అవ్వచ్చు అండ్ ఆల్సో స్పీడ్ కూడా పెరగచ్చు అప్పుడు. అండ్ మళ్ళీ రోడ్ అయితే బ్లాక్ చేసి ఉంచారు ఆబ్వియస్లీ. ఇది వచ్చారు మన ఎయిర్పోర్ట్ ముందు రోడ్డు. ఎవరు బాయ్? అజయ్ బాయ్ కాలింగ్. వస్తున్నా నాకు బాయ్. నాకు యాక్చువల్లీ ముందు స్పీకర్స్ అయితే ఉండే, స్పీకర్స్ అయితే తీసేసి మా ఫ్రెండ్కి అయితే ఇచ్చాను అనమాట. సారీ, ఆ హెల్మెట్ మా ఫ్రెండ్కి ఇచ్చాను. ఇది వచ్చారు వేరే హెల్మెట్ ఎగ్జార్ది. సమ్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా, సో అందుకే ఆ రోడ్ అయితే ఆపేశారు. అప్పుడప్పుడు ఓపెన్ చేస్తున్నారు, అప్పుడప్పుడు క్లోజ్ చేస్తున్నారు. సేమ్ గోస్ టు దట్ ఆపోజిట్ రోడ్. మాట్లాడుతూ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. అన్నిటికి కూడా దగ్గరలో ఉన్నాం. మాటల్లోనే అయిపోతున్నాయి అన్నీ. అజయ్ భాయ్ అయితే వచ్చేసాడు అనమాట. అన్నిటికి దగ్గర ఉన్నాడు. మనం కూడా అన్నిటికి లెస్ దెన్ 1 minute దూరంలో అయితే ఉన్నాం. ఈ ట్రాఫిక్ లేకపోతే ఈ పాటికి అన్నిటిలో బాయ్ దగ్గర ఉండేవాళ్ళం. బాయ్ నెంబర్ బోర్డు వేసాడో లేదో తెలియదు. HV నెంబర్ వచ్చింది. వీళ్ళైతే మార్కర్ తీసుకుని మధ్యలో అయిపోయేస్తా HVకి. బ్రో, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సెక్యూర్ యువర్ నెంబర్ బోర్డ్ ఫ్రమ్ మీ. ఓకేనా? ఒక నెంబర్ బోర్డు వచ్చేస్తే మార్కర్ తీసుకుని మధ్యలో ఒక్క గీత చాలు. HVని కాస్త ఎక్కడ ఉన్నాడు బాయ్? నెంబర్ బోర్డు ఏది బాయ్? హాయ్ బ్రో. దీనికే ఉన్నాయి మళ్ళీ బరువు ఎందుకు బాయ్? సో నవ్ యూఆర్ టేకింగ్ GT. సో నవ్ యూఆర్ టేకింగ్ GT650. ఆబ్వియస్లీ నాకైతే అస్సలు సెట్ అవుతుంది బైక్. కానీ ఏమన్నా రిఫైన్ ఉంటుందా అసలు ఈ బైక్ మాత్రం? గాల్లో తేలుతున్నట్టే. కాకపోతే నాకైతే బైక్ అస్సలు అందదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం కొంచెం పర్సనాలిటీ ఉంటాం కదా, సో అందుకు
వ్యూ ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పండి. ఐ డోంట్ నో హౌ ద వ్యూ ఇస్. ఎందుకంటే సూపర్ వైడ్ అల్ట్రా వైడ్ సంథింగ్ ఉంది కదా, టాపెస్ట్ వ్యూ దాంట్లో ఏదో ఉంది కదా. మన బైక్ అది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది, బట్ దీనికి ఎలా వస్తుంది ఏంటి అనేది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. ఈజీగా వెళ్ళిపోతుంది అసలు 80+, కాకపోతే పెయిన్ కూడా అలాగే వస్తుంది. ఏంటి భయ్ ఎక్కడికి పెయిన్ వచ్చి దుబ్బుతుంది? మా మానాన్ని ఏదో మేము నీట్గా వెళ్తుంటే ఎవరో 5 సరైన బైక్స్ వేసుకొచ్చి, సరైన బైక్స్ అంటే అర్థమవుతుంది కదా, ఆ బైక్స్ వేసుకొచ్చి కానిస్తున్నారు ఇంక మా ముందు అలాగా. మళ్ళీ అక్కడ లేదు, జస్ట్ మా ముందు మాత్రమే. అబ్బా ఎంత బాగుంటుంది ఈ రోడ్డు. ఫక్ అమ్మయ్య, దేంట్లో దించలేదు. దించితే ఇంకా పెయిన్ మాత్రం దారుణంగా వచ్చేస్తుంది. అసలు హ్యాండ్ చూసారు వాసిపోయింది లిటరలీ. ఐ థింక్ ఐ విల్ స్వాప్ ది బైక్. నా బైక్ తీసేసుకుంటాను, దాని మించిన కంఫర్ట్ నాకు ఆబ్వియస్లీ దేని ఫీల్ దాంది కాదనట్లేదు, బట్ అమ్మా అన్నా మామూలుగా వెళ్ళొచ్చు కదన్నా. మేము వెళ్తున్నామా, మా ముందు ఆగుతున్నారు, మళ్ళీ వెనక నుంచి మళ్ళీ ముందుకు వస్తున్నారు, మళ్ళీ ముందు ఆగుతున్నారు. ఎందుకు? వాట్స్ ది పాయింట్? పీపీఎఫ్కి వెళ్తున్నాం ఇప్పుడైతే, ఇప్పుడైతే హిమాలయన్ పీపీఎఫ్కి ఇచ్చామని చెప్పాం కదా. సో అక్కడికి వెళ్ళి హిమాలయన్ పికప్ చేసుకొని విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. రోడ్డు మధ్యలో ఆపడం ఏంది భయ్యా? బాబాయ్ వాసిపోయింది చూసారా, ఎర్రగా అయిపోయి చేతులు. रिएक्शन ला रहा है भाई, रिएक्शन तो है भाई. నా స్పెట్స్ లోపల ఫాగ్ పట్టేస్తుంది. నేమాటగా మాట జీటీకి అయితే మస్తు రియాక్షన్స్ అయితే వస్తాయి. ఏంటన్నా బాబు, ఇలా వెళ్తూ ఉంటే అదే మార్నింగ్ రైడ్ ఇంకా క్రేజీ ఉంటుంది. ఇలా మార్నింగ్ రైడ్ వేస్తే గాయస్, త్వరలో ఈ బైక్ యొక్క రివ్యూ అయితే మన ఛానల్లో రాబోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ కాదు, గేర్ ఫ్యూజన్. సో దాని ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చూడండి. ఇంకా మరెన్నో వెహికల్ రివ్యూస్ అన్ని దాంట్లో వస్తాయి, ఆటోమొబైల్ రివ్యూస్ అయితే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గేర్ ఫ్యూజన్. ఇక్కడ ఇంకొక ఆరీ షోరూమ్ ఉండాలి, ఐ థింక్ క్రాస్ అయిపోయాం అనుకుంటా. సో హియర్ ఇస్ 3M కార్ కేర్ స్టూడియో. సో ఇక్కడ పీపీఎఫ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే అవుతుంది. మనోడికి ఇచ్చేద్దాం ఇంక బైక్. అలా కాదు బాయ్, మీ వాడు నువ్వే హ్యాండిల్ చేసుకో. చేతులు చూడరా వాసిపోయి. నా దానికి వచ్చేసాను, సుఖంగా ఉంది ఇప్పుడు నాకు, కంఫర్ట్గా. అబ్బా దాని మీద ఏంటంటే చేతులు వాసిపోతున్నాయి, పెయిన్ వచ్చేస్తుంది లిటరల్లీ. అమ్మ బాబు, ఎంత డిఫరెన్స్ ఉందిరా దానికి దీనికి. ఆబ్వియస్లీ ఇట్స్ ఏ కెఫే రేసర్, ఇట్స్ ఎన్ ఏడీవీ, కంప్లీట్ ఆపోజిట్ వెహికల్స్ అయితే మాత్రం. సో ఫైనలీ అందరూ వచ్చారని అనుకుంటున్నాను నేనైతే. హండ్రెడ్ వస్తుంది అన్నాడు భయ్యా, హండ్రెడ్ ఏం లేదు, లేదా మావాడు హండ్రెడ్ లాక్కొచ్చే వాళ్ళం. అరే అది కెఫే రేసర్రా, ఏడీవీ కాదు. నుంచిపోతావు దాని మీద. బైక్ మీద చాలా తర్వాత తెచ్చాడు రావడం. నేను వచ్చిన ప్రతిసారి కార్లోనే వస్తున్నా, బైక్ మీద వస్తే ఇట్ ఫీల్స్ లాట్ డిఫరెంట్ అసలు.
అండ్ ఆల్సో క్లైమేట్ కూడా క్లౌడీగా ఉంది బాగా. వర్షం పడకుండా ఉంటే చాలు, వర్షం పడితే ఇంక నేను బుక్ అయిపోతాను ఇక్కడే, మామూలుగా బుక్ అవ్వను. డిఫెండర్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మెషిన్ ఇది మాత్రం. సో ఒక బీచ్ పాయింట్కి అయితే వచ్చాం. ఈ పాయింట్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఒకసారి మార్నింగ్ రైడ్ కూడా ఎక్కడికి వచ్చి ఆగి కొంచెం బైక్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇఫ్ యూ ఫాలో మై వ్లాగ్స్ యూ విల్ సీ దోస్ వ్లాగ్స్ టూ. అది చేసి ఆల్రెడీ 1 year అయితే అయిపోయింది. దిస్ ఈజ్ సెకండ్ ఇయర్. అరే వర్షం పడేలా ఉందిరా. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. సో ఇది వచ్చారు మార్లిన్ కేక్ కన్నా కొంచెం ముందుకైతే ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఎక్కడికైతే వచ్చాను, అది మార్నింగ్ రైడ్లో అయితే కవర్ చేశాను. సో అజయ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు అయితే డ్రోన్ తీసుకొచ్చారు. సో డ్రోన్ షాట్స్ కూడా మీరైతే చూస్తారు ఈ వీడియోలో. సో ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేసే టైం అయితే వచ్చింది. సో సీ యు ఇన్ ది డ్రోన్ షాట్స్ ఇన్ 3, 2 and 1. ఐ హోప్ యూ లైక్ ది డ్రోన్ షాట్స్ అలానే కామెంట్స్ అయితే చెప్పండి. క్లైమేట్ అయితే మాత్రం చాలా క్లౌడీ అయితే అయిపోయింది. సో డ్రోన్ అయితే ఫాస్ట్ కిందకి దింపేయాలి అండ్ మేము కూడా తొందరగా ఇంటికి వెళ్ళిపోయాలన్నమాట, వర్షం పడేలా ఉంది. సో డ్రోన్ అయితే ఇంకా కిందకి ల్యాండ్ అయితే చేయించేసాం. సో అది గైస్ డే అయితే ఇలా అయింది. కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. అండ్ సో గైస్ టైం వచ్చేసరికి 6:53 అయితే అయింది. 6:53 అయిపోయిందా? 6:53 కాదు, 5:53 అయ్యింది. 6 అవుతుంది. అప్పుడు మొత్తం చీకటి అయిపోయింది. అప్పుడే మొత్తం చీకటిగా అయిపోయింది. ఇంకా లాగిచ్చేస్తాం ఇక్కడి నుంచి. సిక్స్ అవుతుంది. క్రేజీ బ్రో. బ్రో మాట్లాడకుండా అమెరికా వెళ్ళిపో బ్రో. సో యా హానిబల్లో ఉన్నప్పుడు మన బండి కూడా ఫోటో తీసుకోవాలిగా, తప్పదుగా. రిటర్న్ అయ్యే టైంకి చాలా చీకటి అయితే అయిపోయింది అనమాట. ఇంకా నా గోప్రో కూడా ఛార్జ్ అయితే అయిపోయింది. అనవసరంగా మార్నింగ్ అంతా వాడేసాను. గోప్రో ఈవినింగ్ కనుక ఛార్జ్ ఉండుంటే హైలైట్ విజువల్స్ అయితే వచ్చేవి మంచిగా. లైక్ చాలా బాగుంది అనమాట వైబ్ అయితే మాత్రం నైట్ టైం. సో ఇంకా గోప్రో అయితే లోపల పెట్టేస్తాం. ఇంకా రిటర్న్ అయిపోయాం. వెళ్ళేటప్పుడు వర్షం అయితే చేతగా బాధింది. 2 hours అయితే మధ్యలో ఇరుక్కుపోయాను. ఇంకా వర్షం తడుచుకుంటూ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చింటే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యు ఇన్ ది అదర్ వీడియో. టాటా, బాయ్ బాయ్, పీస్ అవుట్.